అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సోని. ఇదైతే ఫ్రైడే రోజు బ్లాగ్. మార్నింగే లేచి కూర అయితే పెట్టేసాను. ఆ రోజు అయితే ఉల్లికాడలు అయితే వండుకున్నాము. ఉల్లికాడలు వీక్లీ వన్స్ అయినా వండుకోలేను కదా. ఇంకా మా వారికి అయితే వైట్ రైస్ అయితే పెట్టేసి నేనైతే బ్రౌన్ రైస్ పెట్టకముందే కొంచెం ఛాయ్ అయితే వేడి చేసుకున్నాను. ఛాయ్ వేడి చేసుకొని ఇంకా కూర అవన్నీ ఉడుకుతుంటే హితిక అయితే లేచిపోయింది. హితిక లేచిన తర్వాత ఆమెకైతే స్నానం చేసేసాను. ఈలోపు అయితే అన్నం అయితే ఇంకా ఉడుకుతుంది. అన్నం ఉడికిపోయి డ్యూటీలకి అయితే వెళ్ళిపోయారు అందరూ. హితిక అయితే రెడీ అయిపోయింది. హన్షిక అయితే స్నానం అయింది, ఇంకా రెడీ అవ్వలేదు. ఇంకెప్పుడు హన్షికకి అయితే అన్నం పెట్టేసి ఇదంతా సదురుకోవాలి. ఇంక ఇప్పుడే డ్యూటీలకి వెళ్ళారు కదా, ఇంకా ఇంటి పని అయితే ఉంది. ఇదిగన్నీ హన్షికకి అయితే అన్నం పెట్టేస్తున్నాను. ఇప్పుడే అన్నం అయితే తిన్నాను. ఇదిగోండి హన్షిక అయితే టీవీ చూసుకుంటుంది. హితిక అయితే పడుకుంది. నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను. బెడ్ అంతా సదిరేసి ఇంకా లేచాం కదా, బెడ్ అయితే సదరలేదు. బెడ్ సదిరేసి ఇంకా స్నానం చేసి అయితే వచ్చేస్తాను. స్నానం చేసే ముందు కొన్ని మా అత్తయ్య అయితే బట్టలు ఉతికినే ఉన్నాయి, వాటిని అయితే ఆరేసేసి ఇంకా నేను ఫ్రెష్ అయ్యి అయితే వచ్చేసాను. ఇంకా మార్నింగ్ అయితే తినేసాను కదా, కొంచెం పిల్లలతో ఆడుకున్నాను. ఇంకా లంచ్ టైంలో అయితే హన్షికకి పెట్టేశాను. పెట్టిన తర్వాత వచ్చిన గిన్నెలన్నిటిని అయితే మొత్తం తోమేశాను. కింద మా అపార్ట్మెంట్లో అయితే గృహప్రవేశం అవుతుంది. ఇంకా అక్కడైతే లంచ్ చేయడానికి అయితే వెళ్తున్నాం. హన్షికకి ఆల్రెడీ పెట్టేశానని చెప్తున్నాను కదా, ఇప్పుడైతే నేను వెళ్ళి పైకి తెచ్చుకుంటాను. ఇంకా కిందకి అయితే వెళ్తున్నాను. వీడియో తీద్దాం అనుకున్నా కానీ నాకు ఎందుకో వాళ్ళని చూస్తే భయం వేస్తుంది. వీడియో అంత ఓపెన్గా తీయలేకపోతున్నా. ఇంకా కొన్ని రోజులు అయితే అలవాటు అవుతుందేమో, అందుకే నార్మల్గా కెమెరా పట్టుకొని స్టెప్స్ వరకు అయితే వెళ్ళేసాను. మళ్ళీ తిరిగి అయితే వచ్చేసాను. తిరిగి వచ్చిన తర్వాత నేను ఏమేమి తెచ్చుకున్నాను అవి అయితే చూపిస్తున్నాను. ఫుడ్ అయితే నేను కింద నుంచి అయితే పైకి తెచ్చేసుకున్నాను. ఏమేమి వెరైటీస్ ఉన్నాయి కూడా చూపించేస్తాను. పూరి, బెండకాయ పల్లీలు ఫ్రై, పన్నీరు, బజ్జీ, మంచూరియా అయితే పెట్టారు ఇక్కడ స్పెషల్గా, వంకాయ మసాలా కర్రీ, పప్పు, వైట్ రైస్, బిర్యానీ, ఇంకా స్వీట్గా అయితే గులాబ్ జామ్ అయితే పెట్టారు. ఇంకా లంచ్ అయిన తర్వాత అయితే ఇద్దరు పిల్లలు పడుకున్నారు. నేనైతే వాషింగ్ మిషన్స్ వేస్తున్నాను. ప్యాంట్లు ఉంటే ఇంకా ప్యాంట్లన్నీ వాషింగ్ మిషన్స్ వేసేసి ఆరపెట్టేశాను. ఇంకా ఇదైతే నైట్ వ్లాగ్. నైట్ అయితే వైట్ రైస్ పెట్టేశాను. ఇంకా కర్రీ అయితే ములంకాడ కర్రీ చేద్దాం అనుకుంటున్నా. దానికైతే మసాలా రెడీ చేసుకున్నాను. ములంకాయలు కూడా రెడీగా ఉన్నాయి. ఇంకో కూర అయితే చూస్తున్నాను. రెడీ చేసుకున్న మసాలా అయితే కూరలో వేసేస్తున్నాను. ఒక సైడ్ వంట చేస్తున్నా, ఒక సైడ్ పిల్లలు అయితే చూసుకోవాలి కదా. ఇంకా మా అత్తయ్య వచ్చే వరకు, మా అత్తయ్య అయితే ఇంకొచ్చేసారు, పిల్లలు అయితే చూసుకుంటున్నారు. నేనైతే ఇంకా డిన్నర్ ప్రిపరేషన్స్ అన్నీ చేస్తున్నాను. మీరు పిల్లలతో ఎలా మేనేజ్ చేస్తారు? పిల్లలతో ఉంటే చాలా కష్టం కదా. ఏదో ఇంటి దగ్గర ఉండి ఖాళీగా ఉందని అనుకుంటే చాలా తప్పే. మా వాళ్ళు అయితే అలాగ అనుకోరు. పిల్లల తర్వాత ఎవరైనా అనుకొని మేము వచ్చిన తర్వాత వంట చేయనంటారు. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాతే నేనైతే వంట అయితే పూర్తి చేస్తాను. ఇంక ఈరోజు అయితే వంట స్పీడ్గా అయిపోయింది అనేసి బజ్జీలు అయితే వేద్దాం అనుకుంటున్నా. ఆలుగడ్డ బజ్జీ ఉన్ను అరటికాయ బజ్జీ. వాటి కోసం అయితే బ్యాటర్ అయితే రెడీ చేసుకున్నాను శనగపిండితోని. ఇంకా ఫస్ట్ అయితే చూస్తున్నాను ఆయిల్ వేడెక్కిందా లేదా అనేసి. బజ్జీలు అయితే సూపర్ వచ్చాయి. మేమైతే అన్నం కొంచెం తినేసి బజ్జీలు అయితే మంచిగా తిన్నాము. చాలా క్రిస్పీగా వచ్చాయి. ఆయిల్ కూడా అంతగా తీసుకోలేదు బజ్జీలు అయితే. ఫస్ట్ అయితే అరటికాయ బజ్జీలు అయితే వేసేసాను. ఇంకా బ్యాటర్ ఎందుకో మిగిలినట్టు అనిపించి ఆలుగడ్డలు అయితే కట్ చేసుకున్నాను. ఆలుగడ్డ బజ్జీలు కూడా వేయొచ్చని ఇంకా ఆలుగడ్డలు అయితే కట్ చేసుకున్నాను కదా, వాటిని కూడా బజ్జీలు అయితే వేసేసాను. ఇంకా బజ్జీలు అయితే అందరం తినేస్తున్నాము. ఇంకా వంట కూడా అయిపోయింది కదా. ఇదిగోండి ములంకాడ కూర, వైట్ రైస్ అయితే అయిపోయింది. హాట్ వాటర్ అయితే పెడుతున్నాను.
ఇంకా కిచెన్ చూడండి, ఏదైనా వంట చేస్తే ఎలా మారిపోతుందో కదా. ఇప్పుడు 1 వీక్ అవుతుందని ఆ టైల్స్ అవన్నీ అయితే తుడిచేసుకుంటున్నాను క్లాత్తోని. కొంచెం ఆయిల్గా అనిపిస్తే అవన్నీ సైడ్కి తీసి ఫస్ట్ ఆ చివరి తుడుచుకొని తర్వాత ఇవన్నీ అటు జరిపేసి ఇంకా తుడుచుకుంటున్నాను. తుడుచుకోకపోతే ఎంత జిడ్డుగా మారుతుందో కదా. ఏదైనా ఇంట్లో ఉంటే నీట్గా చేసుకోవాలి. అందుకే సొంత ఇల్లు అయితే అసలు ఎప్పుడు నీట్గా ఉంచుతూనే ఉండాలి. అలా అని రెంటిల్లో ఉన్న సొంత ఇల్లు ఉన్న నీట్గా ఉండేవాళ్ళు ఎప్పుడు నీట్గానే ఉంటారు కదా. మేము ఎక్కడైనా నీట్గా వాష్రూమ్స్ కడుక్కోవడము, టైల్స్ అవన్నీ నీట్గానే చేసుకుంటాము. ఇంకా అక్కడ చూసారా ఒక బండ అయితే ఉంది, అది గ్రానైట్ లాగా ఉంది. అదైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే తెచ్చుకున్నాను, అట్లా ఎత్తుగా పెట్టుకోవడానికి బాగుంటుందని. చాలామంది అయితే ఇప్పుడు స్టాండ్లు అయితే తీసుకుంటారు కదా. నేనైతే స్పేస్ వేస్ట్ అయిపోతుందని అవి రౌండ్గా కట్ చేపిస్తే నాకు కావాలంటే మా అమ్మ అయితే నాకు ఇచ్చేసింది. ఇంకా టైల్స్ అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఒక్కొక్కసారి అయితే తుడిచేస్తాము, ఒక్కొక్కసారి అయితే సబ్బుతోనైతే మంచిగా క్లీన్ చేసుకుంటాము. 2 డేస్కి ఒకసారి ఎప్పుడు చేస్తూనే ఉంటాం కాబట్టి ఇట్లా వంటలు అవన్నీ మా ఇంట్లో ఎక్కువ. ఒకటి రెండు కూరలు అయితే వండుతాము. దానివల్ల అయితే కొంచెం జిడ్డు పట్టడం అట్లా అయితే జరుగుతుంది. అందుకే 2 డేస్కి ఒకసారి అయితే కడిగేసుకుంటాము. ఇట్లా మంగళవారము అట్లా దీపం పెట్టామనుకో బుధవారం నైట్, ఇంకా శనివారం పెడితే శుక్రవారం నైట్ అయితే క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటాము. ఇంకా పొద్దున్న అయితే టైం ఉండదు కదా, లెగిసిన వెంటనే వంట చేసుకోవచ్చని నైటే ఒక్కొక్కసారి క్లీన్ చేయకపోతే మా అత్తయ్య అయితే పొద్దున్న లేచి మొత్తం క్లీన్ చేసేసి టైల్స్ అన్నీ క్లీన్ చేసేసి వంట అంతా చేసుకొని ఇంకా నీట్గా అయితే పెట్టేస్తుంది. ఇట్లా ఒకరమైతే ఒకరము, లేకపోతే ఆమెైనా నేనైనా ఇట్లా క్లీన్ చేసుకుంటూ ఉంటాము. కిచెన్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా ఎక్కడ వస్తువులు అయితే అక్కడ పెట్టేస్తున్నాను. ఇంకా ఎత్తుక అయితే నా దగ్గరకు వస్తుందని ఆమెనైతే ఎత్తుకొని ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేసాము. ఇంకా బజ్జీలు తిన్నాం కదా, అందుకే ఈరోజు డిన్నర్ అయితే కొంచెం లేట్గానే చేసాము. ఇదంతా క్లీన్ చేసుకునేసరికి ఇంకా టైం అయితే నైట్ అయిపోయింది. ఇంకా పొద్దున్న కావాల్సిన కూరలు ఇంకా తినేసి మార్నింగ్ కావాల్సిన కూరగాయలన్నీ కట్ చేసుకొని హంచికకి అయితే పాలు పెట్టేశాను. ఈలోపు మా వారు వస్తే అన్నం అయితే పెట్టేశాము. ఇంకా ఆయన తిన్న తర్వాత ఇంకా పడుకున్నాము. ఇంతేనండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేసి చిన్న సపోర్ట్ ఇచ్చేయండి. ఇంతే, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.